రాను రాను కుటుంబ విలువలు మరింత దిగజారిపోతున్నాయి. వావి వరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ హత్యలు ఆత్మహత్యలు అంటూ పద్ధతిగా ఉమ్మడిగా ఉన్న కుటుంబాలన్నీ చిన్నభిన్నమవుతున్నాయి. విలువలు తగ్గి విచ్ఛిన్నమైపోతున్నాయి. బంధాలన్నీ డబ్బు చుట్టే పెనవేసుకున్నాయి. నాడు పిన్నమ్మ బాబాయిలు, అమ్మమ్మ నానమ్మ తాతయ్య, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, అక్కలు బావలంటూ ఆప్యాయంగా పిలుచుకునే రోజులే పోయాయి. పలకరించే వాళ్లే కరువైపోయారు. కోట్ల కొద్ది డబ్బు ఉన్నా తినడానికి పట్టెడు మెతుకులే కావాలి అన్నట్టు చుట్టూ మన ముందు ఎంతమంది ఉన్నా మన అనేవాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అర్థమే ఉండదు. ఇక కనిపించిన తల్లిదండ్రుల్ని పోషించడానికి భారమై జూలో జంతువులను వేసినట్టు వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. జూ అని ఎందుకు అంటున్నానంటే అన్నీ ఉంటాయి కానీ నా అనుకునే వాళ్ళు లేకపోతే ఎంత ఉండి ఏం లాభం? ఎందుకో ఈ మధ్య ఒక పోస్టుని చూడగానే మనసు చివుక్కుమంది. అది మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఈ స్టోరీ మీరు ఇప్పటి వరకే వినుండొచ్చు, కానీ మంచి స్టోరీని ఎన్నిసార్లు చూసినా తప్పులేదు కదా. 100 మాటల్లో చెప్పలేని విషయాలను ఒక్క ఫోటోతో చెప్పొచ్చు అంటారు. అలాంటి ఒక్క ఫోటోనే ఇది. నిజానికి ఈ ఫోటో 18 ఏళ్ల క్రితం అంటే 2007లో తీసిన ఫోటో. అది సెప్టెంబర్ 12, 2007 స్థానిక జిఎన్సి స్కూల్ విద్యార్థులను మణిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి ట్రిప్ కి తీసుకెళ్లారు. అక్కడైతే మంచి వాతావరణం తో పాటు పెద్దవాళ్లతో పిల్లలు కాసేపు గడపొచ్చు అనే ఆలోచనతో బస్సులోంచి పిల్లలు దిగారు. ఇక వృద్ధాశ్రమాల్లో పెద్దవాళ్లను చూపిస్తూ కన్నబిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులు వీళ్ళు, మీరు ఇలా అవ్వకూడదు అని టీచర్లు చెబుతుంటే పిల్లలు బాధగా విన్నారు. ఇక ఆ పిల్లల్ని చూడగానే తమ ఇంట్లో వదిలేసిన కన్నబిడ్డల్ని ఆ పిల్లల్లో చూసుకుంటూ పెద్దవాళ్ళు సైతం మురిసిపోయారు. ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఎవరిని కదిలించినా ఓ కథే ఉంది. ఇక వెళ్లిపోతుండగా ఒక గ్రూప్ ఫోటో దిగుదామని పెద్దవాళ్ళంతా ఒక పక్క, పిల్లలంతా ఒక పక్క నిల్చున్నారు. కానీ ఫోటో సరిగ్గా రాకపోవడంతో అందరూ కలిసి నిల్చోమని చెప్పాడు ఫోటోగ్రాఫర్. పిల్లలంతా లేచి పెద్దవాళ్ల వైపు వెళ్లే సమయంలో ఒక అమ్మాయి ఓ పెద్దావిడని చూసి వెక్కెక్కి ఏడుస్తుంది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మరోపక్క ఆ పెద్దావిడ కూడా ఏడుపు ఆపుకోలేకపోతుంది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పెద్దావిడను కౌగిలించుకోగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోని ఇది. విషయం ఏంటంటే ఆ పెద్దావిడ ఆ అమ్మాయి నానమ్మ. గత కొన్ని నెలలుగా ఇంట్లో ఎందుకు కనిపించట్లేదని తల్లిదండ్రులను అడిగితే బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పారు. ఆ అమ్మాయి కూడా నిజమే అని నమ్మేసింది. కానీ ఈ రోజు ఇలా వృద్ధాశ్రమంలో ఓ అనాథలా తన నానమ్మని చూసేసరికి ఆ మనమరాలు తట్టుకోలేకపోయింది. ఆ దృశ్యాన్ని చూసి పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ నాయనమ్మ పేరు దమయంతి, అమ్మాయి పేరు భక్తి. నానమ్మ, నువ్వు మన చుట్టాల ఇంటికి వెళ్ళావని చెప్పాడు నాన్న, మరి ఇక్కడున్నావేంటి అంటే, నాన్న చెప్పిందంతా అబద్ధమా? చెప్పు నానమ్మ, నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంటూ ఆ చిన్నారి అడిగిన ప్రశ్నలకు కన్నీటితోనే సమాధానమిచ్చింది ఆ పెద్దావిడ. మనసు కొడుకు చేసిన నిర్వాకాన్ని బయట పెట్టమంటుంటే కన్నపేగు మాత్రం కొడుకుని తక్కువ చేయకు అంటుంది. ఇలా కన్నీళ్లే సమాధానంగా తన మనవరాలిని తనివి తీరా ముద్దులు పెడుతూ నేనే వచ్చా తల్లి అంటూ చిన్నారి ఏడుపును ఆపే ప్రయత్నం చేసింది ఆ నానమ్మ. ఇక ఆ ఒక్క దృశ్యం అక్కడున్న పిల్లవాళ్ళందరికీ పెద్ద అనుభవాన్ని నేర్పించింది. తమ నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు బంధువుల ఇంట్లో ఉన్నారన్న పేరుతో ఏ వృద్ధాశ్రమంలో ఉన్నారో అన్న కంగారు అక్కడున్న పిల్లల మధ్యలో మెదిలిన దృశ్యాలు చూస్తే ఆ సంఘటన ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే కల్పిత్ బజేజ్ అనే పాత్రికేయుడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా జర్నలిస్టులు తమ కెరియర్ లో తీసిన అత్యుత్తమ ఫోటోలను తమతో పంచుకోమని ప్రముఖ సంస్థ చెప్పడంతో ఈ ఫోటో వెనుక కథ ఈ ప్రపంచానికి తెలిసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ నానమ్మని తన ఇంటికి తీసుకెళ్లింది మనమరాలు. మీ అమ్మ నీకు భారమేమో, మా నానమ్మ నాకు భారం కాదు అంటూ తండ్రికి తెగేసి చెప్పి ఇంట్లోనే ఉంచుకుంది. ఇక ఈ పోస్ట్ వైరల్ అవడంతో ఎంతో మంది నేతలు సైతం ఇది మన నేటి సమాజం అంటూ పోస్టులు చేశారు. ఎన్ని కాలాలు మారినా మనిషిలో మార్పు తెచ్చేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందనే మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. పుట్టినప్పుడు పసిబిడ్డ, మలి వయసులో ముసలి పండు, ఇద్దరు ఒకటే, అందరితో కలిసిపోవాలి, అన్ని తినాలన్న ఆతృత బిడ్డలో పెరిగితే వయసు మీద పడే కొద్దీ 10 మందితో మాట్లాడాలని, బయటికెళ్లాలని, ఏదో ఒకటి తినాలని వృద్ధుల్లో పెరుగుతుంటుంది. ఈ చిన్న విషయం అర్థం చేసుకోలేక ఎంతో మంది తమ ఇళ్లలో పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. సమాజంలో కొంతమంది తల్లిదండ్రుల్ని ప్రేమానురాగాలతో చూస్తున్నా చాలా మంది కనీస బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. వేలకింత తిండి, అడిగినప్పుడు మంచినీళ్లు ఇచ్చేందుకు సూటిపోటి మాటలంటున్నారు. పలకరించే దిక్కులేక ఆ పెద్దవాళ్ళు కృంగిపోతున్నారు. ఆఖరకు వృద్ధాప్యంలో అమ్మా నాన్నల బాగోగులు ఆస్తి పంపకాల మాదిరే భాగాలవుతున్నాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏదీ కాదనకుండా ఎంతో శ్రమపడి కష్టపడి మనల్ని పెంచారు మన తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులను ప్రేమగా దగ్గరుండి చూసుకోవాల్సిన మనం వారికి వయసు పైబడిన తర్వాత వారిని ఆశ్రమాల్లో విడిచిపెట్టడం ఎంతో బాధాకరం. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ఈ ఆశ్రమాలే సమాజంలో తల్లిదండ్రుల స్థానం ఏంటో చెబుతున్నాయి. ఏది ఏమైనా ఆశ్రమాలు
అక్రమాలు లేని సమాజాన్ని నిర్మించడానికి మనమంతా కలిసి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాదంటారా? మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.